హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజుకు వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మన అనుగ్రహించిన వాగ్దానము యోబు 11వ అధ్యాయం 17వ వచనము. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. హల్లెలూయా. ఈ వాగ్దానంతో మనం దీవించబడును గాక. ఈ వాగ్దానంతో మనం ఆశించబడును గాక. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని మనం ఏం చేయాలి చెప్పనా? మన జీవితంలో ఉన్న పాపాన్ని, మన లోకపరమైన ఆలోచన మనము తీసివేసుకోవాలి. అది తీసుకొచ్చుకుంటే అంటే ఎలాగంటే చెప్పనా? నీ యొక్క గుడారంలో, నీ హృదయంలో ఉన్న ప్రతి లోకపరమైన విధానాన్ని, లోకపరమైన మనసును తొలగించుకుని దేవుని యొక్క ఆలోచనతో నువ్వు నింపుకోవాలి. ఇదంతా ఎలా సాధ్యమవుతుందో చెప్పనా? ఎప్పుడైతే నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు వైపు నువ్వు చూస్తావో, లోకాన్ని జయించిన క్రీస్తు వైపు నువ్వు చూస్తావో, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆయన యొక్క నీతిని మనకిచ్చున్నాడు, ఆయన యొక్క తేజస్సును మనకిచ్చున్నాడు. నీలో ఉన్న చీకటి లోకపరమైన ఆలోచనని ఆయన తీసుకుని ఆయనలో ఉన్న వెలుగుని, ఆయనలో ఉన్న జయించే శక్తిని నీకు అనుగ్రహించాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే లోకంలో ఏది ఎంత మాత్రం నీకు హాని కాదు. అంటే నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించును. హల్లెలూయా. దేవుని యొక్క నీతి నీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏం జరుగుతుంది? మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించును. అటు రీతిగా చీకటి కమ్మినను అది అరుణోదయము కాంతులుగా నుండును. హల్లెలూయా. నీ బ్రతుకులు ఎటువంటి అపవాది క్రియ నీ జీవితాన్ని అటాక్ చేసినా లోకాన్ని జయించిన వాడు నీలో ఉన్నాడు కాబట్టి దీని ద్వారా, నీలో ఉన్న వాని ద్వారా వాటన్నిటిలో నీకు విజయము కలుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వైపు చూసి ఈ వాగ్దానం బట్టి నువ్వు అడుగుతావో, అడిగిన సమస్తాన్ని దేవునికి ఈరోజు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? నీ జీవితంలో ఈ రోజు వరకు ఏదైతే జరగలేదో, కొన్ని సంవత్సరాల నుండి జరగలేదా, ఈరోజు దానిలో నీకు విడుదల రాబోతుంది. హల్లెలూయా. ఈ ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం, సమస్తాన్ని పొందుకుందాం. ప్రార్థించుకుందామా? స్తోత్రం స్తోత్రం. మహాప్రేమ గలదండి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇదిగోదండి మా జీవితంలో తండ్రి మిమ్మల్ని ఆహ్వానించి ఉన్నాం తండ్రి. మా జీవితంలో తండ్రి మిమ్మల్ని ఇదిగోదండి మిమ్మల్ని నమ్మి ఉన్నాం తండ్రి. పాతవి గతించిపోయిన సమస్తము నూతనమైన ఉన్నావు తండ్రి. ఇదిగో దేవా, ఈ వీడియో చూస్తున్నారు తండ్రి. ఎవరికి ఏదైతే సహాయం కావాలో నాకైతే సమస్తం తెలియదు కానీ నువ్వు సమస్తం తెలిసిన తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఏదైతే ఆలస్యమైందో తండ్రి, ఆలస్యంలో తండ్రి అద్భుతం జరుగుతుందన్నావు తండ్రి. అది 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా తండ్రి నిరీక్షణ లేని ఇతరుల మేము లేము తండ్రి. నీవు మాకు చేస్తావన్న తండ్రి నిరీక్షణ మాకుంది తండ్రి. ఇదిగో దేవా, ఈరోజు తండ్రి ఎన్ని సంవత్సరాలు పెండింగ్ ఉన్న తండ్రి, గర్భఫలమైన తండ్రి, రావాల్సిన అమౌంట్స్ అయినా తండ్రి, ఆస్తి ప్రాబ్లం అయిన తండ్రి, సమస్తము తండ్రి ఈరోజు విడుదల కలుగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి, ఎన్నో సంవత్సరాలు రావాల్సిన పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు తండ్రి వీరికి వచ్చునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. అడుగుడి మీకు ఇవ్వను తండ్రి, అడుగుచున్నాం తండ్రి. ఈరోజు ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో తండ్రి నెరవేరునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల వల్ల తండ్రి మేము ఉండడానికి కావాల్సిన సహాయాన్ని దయచేయండి తండ్రి. అటు రీతి తండ్రి ఈ సమయంలో తండ్రి వీరు ఏ విషయం గురించి అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి, ఏకీభవించిన విషయంలో విడుదల వచ్చునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఆర్థిక సమృద్ధి కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడే నడిపించండి తండ్రి. ఇదిగో జాబ్స్ను ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.